ముగిసిన కమ్యూనిస్టుల కథ. కేరళ ఓటమితో ఎర్ర జెండా పాలనకు ముగింపు. దేశంలో ఆ పార్టీల నుంచి సీఎం లేకపోవడం 50 ఏళ్లలో తొలిసారి అట. ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత, అంటే 50 సంవత్సరాల ముందు, 50 సంవత్సరాల తర్వాత, ఏంటి 51వ సంవత్సరం మనం లెక్కలు తీస్తే కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడో ఒక దగ్గర సిపిఐ సిపిఎం ముఖ్యమంత్రి ఉంటుండే. ఇప్పుడు పినరాయి విజయన్ ఎల్డిఎఫ్ కూటమి ఓడిపోయిన తర్వాత ఇక ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమంత్రి అనేది లేదిగా. దేశంలో ఒకప్పుడు ఒక వెలిగిన కమ్యూనిస్టు పార్టీల వైభవం ఇక దాదాపు ముగిసినట్టే. గతంలో దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వామపక్షాల ప్రభ ఇప్పటికే మసకబారిపోగా చివరకు లెఫ్ట్ అధికారంలో ఉన్న మిగిలిన ఒకే ఒక్క రాష్ట్రం కేరళం కూడా చేజారింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ కూటమి ఓటమిని మూటగట్టుకుంది. దీంతో 1977 నుంచి, అంటే దాదాపు గత 5 దశాబ్దాల కాలంలో చూస్తే దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీల తరపున ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి లేకుండా పోవడం ఇదే తొలిసారి అవుతుంది. గతంలో వామపక్ష పార్టీలు బలంగా ఉండేవి. పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళంలో రికార్డు స్థాయిలో చాలా ఏళ్ల పాటు ఒకేసారి అధికారంలో కొనసాగుతూ వచ్చాయి. 2004 సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఏకంగా 60కి పైగా లోక్సభ స్థానాల్లో విజయం సాధించినాయి. 2004 జనరల్ ఎలక్షన్స్లో 60 స్థానాలు వచ్చినాయి ఈ దేశంలో వాళ్ళకి. భారీ సంఖ్యలో ఎంపీలు ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ భారత్ అమెరికా అణు ఒప్పందం నేపథ్యంలో మద్దతు ఉపసంహరించుకోవడంతో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. బెంగాల్లో సుదీర్ఘ పాలన. పశ్చిమ బెంగాల్లో సిపిఎం 1977లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తిరిగి చూడకుండా 2011 వరకు ఏకంగా 34 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం వామపక్షాలు ఏకఛత్రాధిపత్యంతో పాలన చేశాయి. జ్యోతి బసు 23 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగగా ఆ తర్వాత 2000 సంవత్సరంలో పాలనా పగ్గాలు బుద్ధదేవ్ భట్టాచార్యకు అప్పగించారు. అనంతరం 11 ఏళ్ల పాటు ఆయన నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ను సిపిఎం కూటమి పాలించింది. ఇక 1993 నుంచి 2018 వరకు వామపక్షాలు త్రిపుర అనే రాష్ట్రాన్ని పరిపాలించినాయి. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఘన విజయం సాధించినాయి. సిపిఎం ఒక్కటే 60 సీట్లకు గాను 44 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. 1998 వరకు సీఎంగా దశరథ్ దేబ్ ఉండగా ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్నెక్కిన మాణిక్ సర్కార్ 20 ఏళ్ల పాటు పాలించింది. అనంతరం 2018లో బీజేపీ అనూహ్య గెలుపుతో సుదీర్ఘ పాలనకు ఎండుకార్డు పడింది. ఇక కేరళంలో వామపక్షాలు కాంగ్రెస్ మధ్య దశాబ్దాలుగా అధికారం మారుతూ రాగా విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఆ ట్రెండ్ను బ్రేక్ చేస్తూ 2016, 2021లో 2 పర్యాయాల అధికారంలోకి వచ్చింది. వామపక్ష చివరి కంచుకోట కేరళం కూడా తాజాగా చేజారింది. అది మరి ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? ఇప్పుడు గెలుపు ఓటములు అనేది సహజం. ఒక దగ్గర ఇప్పుడు అక్కడ పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల పాటు అప్రతిహతంగా వాళ్ళ అధికారాన్ని చెలాయించినారు. ఒకసారి ఓడిపోయిన తర్వాత పార్టీ పోద్దా ఎక్కడన్నా? కానీ కమ్యూనిస్టు పార్టీలు కనీసం ప్రభావం చూపించలేకపోతున్నాయి. అక్కడ అసలు కనీసమైన పోటీ లేదు. కారణం ఏంటి? బీజేపీ వచ్చింది ఆ ప్లేస్కి. బీజేపీ ఏకంగా ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకున్నది. ఓటమి సహజమే, కానీ ఆ ఓటమి నుంచి నేర్చుకొని నెక్స్ట్ ఏం చేయాలని మళ్ళీ అధికారానికి దగ్గర కావాలి కదా, కనీసమైన పోటీ ఇవ్వాలి కదా. డిపాజిట్లు కోల్పోయి క్యాండిడేట్స్ లేనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే మీరు దాని నుంచి నేర్చుకోవట్లే పాఠాలు. త్రిపుర పోయింది, పశ్చిమ బెంగాల్ పోయింది, ఇప్పుడు కేరళ కూడా పోయింది. ఏముందిగా? ఏం మిగిలిందిగా? సో మీరు అసలు పార్టీ ఆ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు మొత్తం జెన్జీ బ్యాచ్ వచ్చింది, కొత్త ఓటర్ వచ్చిండు. గత చరిత్రని మనం చెప్పుకుంటూ వెళ్ళి కమ్యూనిస్టులు పోరాటాలని గత చరిత్రని చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు నడవదు. ఆ చరిత్ర అయిపోయింది. ఆ చరిత్రని చెప్పుకుంటూ మీరు చేసిన పోరాటాలని చరిత్రని చెప్పుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఈ కాలానికి అనుగుణంగా ఎట్లా నడుచుకోవాలనే ఒక రాజకీయాన్ని కనుక మీరు చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. అంటే రాజకీయం అంటే ఓన్లీ పైసలు, తప్పుడు హామీలు ఇవే కాదు కదా. సో అట్లా వాళ్ళ కథ ఇదవుతున్నది.